చేస్తాం. ఏకాదశి నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతున్నాయి యాత్రకి. 2వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతున్నాయి. మాక్సిమం పూర్ణిమ లోపల ఫినిష్ అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఆ డేట్లు ఒక్కటి మీకు చెప్తాను, డేట్లు ఒక్కటి మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఆ డేట్స్ చెప్తాను యాత్రకి, ఎప్పుడు యాత్ర డేట్స్ ఉంటుంది. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఏకాదశి ఆరాధన ముందు, ఈరోజు విశేష ఆరాధన జరగబోతుంది ఏకాదశికి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి పర్వదినాన మనము సహస్ర తులసి అర్చన భగవానుడికి చేస్తున్నాం అనమాట. 1108 తులసి దళములతో భగవానుడికి అర్చన జరుగుతుంది. ఆ రోజు విశేషంగా అందరు భక్తులు పాల్గొందరు. కానీ ఆ రోజు నుంచి అనౌన్స్మెంట్, రిజిస్ట్రేషన్స్ ఆ రోజు నుంచి తక్షణం ప్రారంభం అయిపోతాయి. పౌర్ణిమ లోపల ఫినిష్ అయిపోతాయి కూడా. ఫస్ట్ రిజిస్ట్రేషన్ బేసిస్లో నడుస్తూ ఉంటుంది. కాబట్టి డేట్స్ నోట్ డౌన్ చేసుకోండి. శ్రీరంగ క్షేత్ర యాత్ర 2026వ సంవత్సరం జనవరి 21వ తారీఖు రాత్రి మీరందరూ శ్రీరంగ క్షేత్రానికి చేరుకోవాలి. 21 జనవరి 2026 రాత్రికి అక్కడ చేరుకోవాలి. రాత్రి ప్రసాదం నుంచి మనకి అక్కడ యాత్ర ప్రారంభం అవుతుంది. కేవలం సాయంకాలం చేరుకున్నారనుకోండి, మీరు ఒకసారి అక్కడ ప్రదేశంలో చూడటము, కొద్దిగా ప్రసాదం తీసుకొని సెటిల్ అవ్వటము. 22వ రోజు ప్రొద్దున పూట మంగళారతి నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది. 22, 23, 24, 25, 26 5 రోజులు మనం అక్కడ ఉంటాము. 27వ రోజు బయలుదేరి వెళ్ళిపోవాల్సి వస్తుంది. 5 రోజుల యాత్ర, పరిపూర్ణ యాత్ర, 6 దివ్య దేశములు, ఆచార్యుల యొక్క లీలాస్థలులు, శ్రీరంగ క్షేత్ర ఆలయ పరిక్రమ, ఆచార్యుల యొక్క గృహముల యొక్క సందర్శన, ఇంకా వివిధ రకములైన ఉత్సవములతో మనకి ఈ శ్రీరంగ క్షేత్ర యాత్ర మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ బృందావనంలో శ్రీరంగం గురించి మాట్లాడచ్చా అంటే, ఇక్కడ కూడా ఒక రంగాజీ మందిర్ ఉంది కాబట్టి మాట్లాడుకోవచ్చు. కాబట్టి బృందావనం యొక్క కృష్ణుడి యొక్క దయత యాక్చువల్గా మీకు చెప్పాలంటే రివర్స్. గోపికలకు ఒకసారి రాసలీలలో నుంచి కృష్ణుడు అంతర్ధానం అయిపోయినప్పుడు వాళ్ళు ఒక హరిదేవ్ అనే విగ్రహం దగ్గరికి వస్తారు. అక్కడ 4 భుజములతో భగవానుడు ఉన్నాడు అనమాట. అప్పుడు వాళ్ళకి సాక్షాత్తుగా నారాయణుడు దర్శనం ఇచ్చినప్పుడు అక్కడ గోపికలను అడుగుతారు, అయ్యి అమ్మ మీ గోపికలకు అందరికి వరం ఇస్తారు, మీకేమన్నా కావాలంటే అడగండి, అంటే కృష్ణుడు ఎక్కడుండో చూపించండి అని అంటారు. అప్పుడు ఆ 4 చేతులు ఇలా తిప్పుతారనమాట, కృష్ణుడు అటువైపు వెళ్ళారు అని. కాబట్టి మనకి శ్రీరంగంలో స్వామి యొక్క అనుగ్రహం చేత మనం బృందావనం వద్దాం త్వరలో మళ్ళీ వచ్చే సంవత్సరం. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ యాత్రకి సిద్ధం అవ్వండి. 2వ తారీఖు ఏకాదశి రోజున మనకి అనౌన్స్మెంట్ ఉండి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి. ఇన్ని రోజులు మనం చక్కగా, ఎందుకంటే ఇన్ని రోజులు యాత్ర మనం అయితే పూర్వం బృందావనం చేసుకున్న దాని తర్వాత మనకి ఒక చిన్న యాత్ర, ఒక పెద్ద యాత్ర అనుకుంటున్నా. ఇన్ని రోజులు అక్కడ ఉంటే, ఎందుకంటే ఈ దివ్యదేశ సందర్శనములు, శ్రవణము, తర్వాత వివిధ రకములైన ఉత్సవములు అక్కడ మనం చేసుకోబోతున్నాం అనమాట. అద్భుతమైన ఉత్సవాలు మనం చేసుకోబోతున్నాం. భక్తుల యొక్క సాంగత్యము, ప్రసాదాలు, ఇవన్నీ వేరే విషయం లేండి. ఇవన్నీ కూడా మనం చక్కగా ఆ రోజు ఇంకా డీటెయిల్డ్గా చెప్తాం. మీరు టికెట్స్ అవన్నీ బుక్ చేసుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి చెప్తున్నాను. 21వ సాయంకాలం కల్లా అక్కడ ఉండాలి. 22 ప్రొద్దున నుంచి 26 రాత్రి వరకు, అంటే 26 రాత్రి వరకు మనకి యాత్ర ఉంటుంది. 27 మళ్ళీ పునఃప్రయాణం అవుతుంది. లేదా 27 మధ్యాహ్నం వరకు ఉంటుందా, అది మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాం. ఇప్పుడైతే చాలా టైం ఉంది కాబట్టి 2వ తారీఖు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనం చెప్తాం. ఇలా 22, 23, 24, 25, 26 ఇన్ని రోజుల యాత్ర అయితే మనం చేసుకోబోతున్నా శ్రీరంగ క్షేత్రంలో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. जय जय श्री राधे श्याम.